మన జీవితంలో మనం ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు బయట నుంచి వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలా ఫోకస్డ్ గా మనం దాని మీద నిలబడాలి, లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలి అనేది మహాభారతంలోని కొన్ని కథలు మనకి కంటికి కనిపించేటట్లు అర్థమయ్యేలా చెప్తాయి. హలో ఆల్, నేను మీ సుమంటి వినాయక్. వెల్కమ్ టు వేదిక్ మిలియనియర్ కోడ్. ఒకరోజు ద్రోణాచార్యుల వారు తన శిష్యులైన కౌరవులు పాండవులను పిలిచి ధనుర్విద్యలో ఎంత నేర్చుకున్నారో మాత్రమే కాదు, వారి మనసు ఎంత స్థిరంగా ఉంది, ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. దానికోసం ఒక ప్రత్యేకమైన పరీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరోజు ఆయన గురుకులం పక్కనే ఉన్నటువంటి ఒక ఎత్తైన చెట్టు పై భాగంలో ఒక పక్షిని ఉంచి అందరినీ ఒకే చోట నిలబెట్టి ఆ వాతావరణాన్ని పూర్తిగా సీరియస్ గా మార్చారు. గాలి మెల్లగా వీస్తోంది, ఆకులు కదులుతున్నాయి, శిష్యులంతా విల్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ ద్రోణాచార్యుల వారి ముఖంలో మాత్రం ఒక చిన్న ప్రశ్న మెదులుతూనే ఉంది. ఇవాళ ఎవరు ఫోకస్డ్ గా ఉన్నారు, ఎవరి మనసు కంట్రోల్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే మొదటగా యుధిష్ఠిరుని పిలిచారు. ఆ పక్షి తలను బాణం పెట్టి గురి వెయ్యటానికి ముందు నీకేమేం కనిపిస్తుంది అని అడిగారు. దానికి యుధిష్ఠిరుడు గౌరవంగా సమాధానమిస్తూ, గురువర్య, నాకు చెట్టు, దాని కొమ్మలు, పక్షి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మీరు కనిపిస్తున్నారు, అండ్ నా సహశిష్యులు కూడా కనిపిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ద్రోణాచార్యుల వారు క్షణం ఆలోచించి, నీవింకా లక్ష్యంపై పూర్తిగా నిలబడలేదు, పక్కకు వెళ్ళు అని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి శిష్యుడు కూడా అదే విధంగా చెట్టు, పక్షి, చుట్టూ ఉన్న వాటిని అన్నింటినీ చూస్తున్నాము అని చెప్పడంతో వారిని ఒక్కొక్కరిని వెనక్కి పంపించేయటం జరిగింది. ఆ తర్వాత చివరగా అర్జునుల వారు ముందుకొచ్చారు. అతను విల్లు పట్టుకున్న విధానం, నిలబడిన తీరు, కళ్లలో కనిపించిన నిశ్చలత, ఇవన్నీ చూసే గురువుకే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇతని ఫోకస్ అంతా వేరే లెవెల్లో ఉంది అని ద్రోణాచార్యుల వారు గమనించారు. ఆ సమయంలో అర్జునుల వారు బాణాన్ని అమర్చి శ్వాసను నెమ్మదిగా స్థిరపరిచి తన మనస్సును ఒక్క లక్ష్యంపై నిలిపాడు. ఆ క్షణంలో అతని చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కనుమరుగైపోయింది. గాలి శబ్దం వినిపించలేదు, ఆకుల కదలిక కనిపించలేదు, గురువు కూడా కనిపించలేదు. అతని దృష్టిలో ఒక్కటే కనిపిస్తుంది, పక్షి కనుగుడ్డు. అప్పుడు ద్రోణాచార్యుల వారు ప్రశ్నించారు, అర్జున, నీకేం కనిపిస్తోంది అని అడిగారు. అప్పుడు అర్జునుల వారు వెంటనే ఈ విధంగా సమాధానమిచ్చారు, గురువర్య, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. అప్పుడు ద్రోణాచార్యుల వారు మరింతగా పరీక్షించేందుకు, చెట్టు కనిపిస్తుందా, నేను కనిపిస్తున్నానా, పక్షి శరీరం కనిపిస్తోందా అని వరుసగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు అర్జునుల వారు ప్రతి ప్రశ్నకు శాంతంగా, చాలా స్పష్టంగా, లేదు గురువర్య, నాకు పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారు. ఆ సమాధానం విన్న వెంటనే ద్రోణాచార్యుల వారు సంతోషంతో తల ఊపి, ఇప్పుడు బాణం సంధించు అని అనుమతిచ్చారు. అర్జునుల వారు బాణాన్ని సంధించగానే చిన్న తేడా లేకుండా నేరుగా పక్షి కన్నుకు తగిలింది. అంతే. ఎంటైర్ మహాభారతంలోని కథ మనకేం సూచిస్తోంది అనంటే, మన దగ్గరున్న నైపుణ్యం కంటే ముఖ్యమైనది మనసు ఏకాగ్రత. మన చుట్టూ ఎన్నో విషయాలున్నా వాటినన్నింటినీ పక్కన పెట్టి ఒక్క లక్ష్యంపై మనసును నిలబెట్టగలిగితే నిజమైన సక్సెస్ ని ఖచ్చితంగా ఛేదించగలుగుతాం. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.